నిన్ను ముక్కలు ముక్కలు చేసి కోకులకు ఆహారంగా వేస్తాను. ఆ భార్య ఆత్మకు మనశ్శాంతి చేకూరుస్తాను, మనశ్శాంతి చేకూరుస్తాను. ఎవరి పేరు చెబితే పాషాణం ముక్కలవుతుందో, ఎవరి పేరు చెబితే అగ్నిగోళం సైతం తునాతునకలవుతుందో, ఈ ఈ అర్జున్ పేరు చెబితే నీకుంటే నీరు గారిపోతుందిరా. ఒరే అర్జున్, ఇప్పుడు నా మంచితనం మానవత్వమే చూసిందిరా ఈ సమాజం. ఇప్పుడు నా భార్య మరణంతో వాళ్ళని మంచితనం మానవత్వం నన్నొక కిరాతకుడిగా మార్చిందిరా, కిరాతకుడిగా మార్చింది. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతాడో అడుగు ముందుకు వేస్తే మాడి మసైపోతాం. మర్యాదగా మర్యాదగా నీ ఆస్తి మొత్తం నా పేరుకు రాయి. నా ఆస్తి నీ పేరున రాయాలా? నువ్వేమైనా నా బంధువుగా లేక నా మిత్రుడుగా? ఎవడురా? మదర్ తెరీసా నీ నాయనమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ నీ అమ్మమ్మ లక్షలకు లక్షలు విరాళాలు ఇచ్చావు. ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలని, ఎవరికి ఏ కష్టం రాకూడదని ఎంతో మంది అనాథులను వికలాంగులను చేరదీసి వారికి సేవలు చేసి తన జీవితం మొత్తం మానవాళికే అర్పించిన కరుణామూర్తిరా మదర్ తెరీసా. ఆమె నా ఒక్కడికే కాదురా, ఈ ప్రపంచంలో జీవకోటికి అమ్మేరా, అమ్మే. ఇక మా విలవేల్పు కనకదుర్గమ్మ తల్లి, ఆమె ఆభరణాలు నీలాంటి దొంగల కొడుకులు దోచుకుపోతే ఆమె భక్తులు నిద్రాహారాలు మాని కన్నీటితో పూజలు చేస్తున్నారు రా, పూజలు చేస్తున్నారు. ఆ మంటల్లో ఏదో ఒక రోజు మీ లవిడి రథం ముక్కలు ముక్కలే నాశనమవుతుందిరా, నాశనమవుతుంది. మాలాంటి వాళ్ళు చూపులు మీలాంటి వాళ్ళపై పడినప్పుడే మీ బ్రతుకులు చిత్రవదలయ్యాయి. అందుకు ఉదాహరణ నీ భార్య చావు. అర్థమైందా? ఎదిరిస్తున్నావా? లేదు, జరగబోయేది వివరిస్తున్నా. వదులుతున్న కాలచక్రాన్ని ఆపగల తమ్ముళ్ళ మడగడురా ఈ చక్రత. నా రివాల్వర్ కు బలి కాకముందే నీ ఆస్తి మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేయి.